నాగేశ్వర్ గారి ఉదంతం తర్వాత తెలంగాణలో ప్రజాస్వామ్యం ఇంకా వెల్లి విరుస్తోంది. తాజా డెవలప్మెంట్ ఏంటంటే, నాగేశ్వర్ గారి ఘటన కారణంగా జనసేన తలపెట్టినటువంటి ఒక సమావేశం హైదరాబాద్లో, దానికి తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. జనసేన పార్టీ గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్లో తలపెట్టారు. ఏంటి దీని పేరు? తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ జనసేన సాధక్ సమ్మేళనం అనే పేరుతోటి జనసేన పార్టీ వాళ్ళు ఈ సభ పెట్టుకున్నారు. మంగళవారం అంటే ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి 9 గంటల వరకు సుమారు 2000 మంది కార్యకర్తలతోటి ఈ సమావేశాన్ని నిర్వహించాలి అని చెప్పి అనుకున్నారట. అందులో జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. అయితే సైబరాబాద్ పోలీసులు ఈ సమ్మేళనానికి అనుమతి నిరాకరించారు. దీనికి వాళ్ళు చెప్పిన కారణాలు ఎంత విచిత్రంగా ఉన్నాయో చూడండి. ఈ సమ్మేళనం నిర్వహిస్తేనట రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరిగేటువంటి అవకాశం ఉంది అన్న సమాచారంతో అనుమతి నిరాకరిస్తున్నాము అని చెప్పారు. ఎవరు? శేర్లింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్. ఆయన చెప్పిన మెయిన్ కారణం ఏంటో తెలుసా? మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ వ్యాఖ్యలపై ఇటీవల ఏపీలో నమోదైన కేసులు, అంటే ఎవరైనా హైదరాబాద్లో ఉండి ఏ కామెంట్లు చేసినా లేక ఏ రకమైన యాక్టివిటీకి పాల్పడ్డా దాని మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు పెట్టడానికి వీల్లేదు. కేసులు పెడితే దాన్ని ఒక పొలిటికల్ అంశంగా చూస్తాం మేము అని చెప్తున్నారా తెలంగాణ పోలీసులు? మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర వ్యాఖ్యల మీద ఇటీవల ఏపీలో కేసులు నమోదైనవి. ఎవరో నమోదు చేశారు. దానికి జనసేన పార్టీ సమ్మేళనానికి సంబంధం ఏంటి హైదరాబాద్లో? సో ఈ కేసులు తర్వాతి పరిణామాలతోటి తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయట. ఉద్రిక్త పరిస్థితులు కొందరు ఏర్పరుస్తారు. ఎవరైతే ఉద్రిక్త పరిస్థితులు క్రియేట్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, కానీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి అని చెప్పి అవతల వాళ్ళని అడ్డుకుంటాము అని అనడం ప్రజాస్వామ్యమేనా? చాలామంది చాలా నీతులు చెప్పారు కదా ప్రజాస్వామ్యం గురించి, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి, పత్రికా స్వేచ్ఛ గురించి. ఇప్పుడు అవన్నీ ఏవి కూడా వర్తించవా దీనికి? ఏపీ జనసేన నేతలు నాగేశ్వర్ మీద చేసిన వ్యాఖ్యలను విద్యార్థి సంఘాలు, కొన్ని సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించినాయి. దానికి దీనికి సంబంధం ఏంటి? ఎవరినైనా వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించడం వరకు తప్పు లేదు. వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తే, వైలెంట్గా వ్యతిరేకిస్తే దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం పోలీసులకు ఉంది. మాటలతో వ్యతిరేకిస్తే పర్వాలా, చేతలతో వ్యతిరేకిస్తే ప్రొటెక్ట్ చేయాల్సింది ఎవరు? పోలీసులు. అబ్బెబ్బే వాళ్ళు మిమ్మల్ని తంతా ఉన్నారు కాబట్టి మీరు బయటికి రావద్దండి అని చెప్పి బాధితుల మీద ఆంక్షలు విధించడం కరెక్టేనా? ఈ తరుణంలో సభకు అనుమతిస్తే ఆందోళనలు జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఆయన, తెలంగాణ పోలీసు అధికారి. ఎడిషనల్గా ఇంకో 1-2 చెప్పారు కారణాలు. అదొక్కటే చెప్తే బాగుండదనేమో. దీనికి తోడు సమావేశానికి వచ్చే వాహనాలకు సరిపడా పార్కింగ్ సదుపాయం లేదట. అది నిజమైతే ఆ బేసిస్ మీదే నిరాకరించవచ్చు కదా. ఇవన్నీ ముడిపెట్టడం ఎందుకు? పార్కింగ్ కోసం జనసేన నేతలు ప్రతిపాదించిన ఎఫ్సిఐ సొసైటీ లేఅవుట్ స్థలంపై హైకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందుకే జనసేన సభకు అనుమతి నిరాకరిస్తున్నాం అని డీసీపీ వెల్లడించారు. ఆ స్థలం మీద హైకోర్టులో ఏదో కేసు ఉంటే దానికి పార్కింగ్కి సంబంధం ఏంటి? పార్కింగ్ పెట్టుకోవడానికి ఒక సభ జరుగుతున్నప్పుడు ఖాళీగా ఉన్న స్థలంలో అది డిస్ప్యూట్లో ఉన్నా కూడా ఇబ్బంది ఏంటి అసలు? అది ఒక సాకులాగా కనిపించడం లేదా? సో పోలీసులు అనుమతి నిరాకరించారు కాబట్టి జనసేన పార్టీ విత్డ్రా చేసుకుంది ఈ సభని. పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా ఇచ్చినటువంటి ట్వీట్ ఏంటంటే, ఐ విల్ అడ్రస్ ఎ ప్రెస్ మీట్ ఎట్ మై హోమ్ ఇన్ జూబ్లీ హిల్స్ టుడే బిట్వీన్ 4:30 to 5:30 PM. I hope Telangana Police Department at least gives me permission to do a press meet with JSP leaders. Let us see. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తాను తలపెట్టినటువంటి సభని రద్దు చేసుకున్నారు. జనసేన హైదరాబాద్లో తాను తలపెట్టినటువంటి సభని రద్దు చేసుకుంది. ఎందుకంటే పోలీసులు అనుమతి ఇవ్వట్లేదు కాబట్టి. ఎందుకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు అని చాలా ఇంపార్టెంట్. ఆ విషయానికి మళ్ళీ వస్తాను. పవన్ కళ్యాణ్ ఏమన్నారు? రద్దు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జూబ్లీ హిల్స్లో తన ఇంటి దగ్గర 4:30 నుంచి 5:30 మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్ పెడతారట. దానికి బదులుగా అన్నమాట. తెలంగాణ పోలీసు వారు ఈ ప్రెస్ మీట్కైనా అనుమతి ఇస్తారని ఆశిస్తున్నాను, చూద్దాము అని ఇచ్చారు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, అసలు నాగేశ్వర్ గారి కేసులో ఎవరో ఏదో మాట్లాడితే బయట వాళ్ళు ఎవరో ఉద్రిక్తతలు రెచ్చగొడితే, బయట వాళ్ళు ఆంధ్ర పోలీసులు కనుక హైదరాబాద్లో అడుగు పెడితే కాళ్ళు ఎరగొడతాం అని అంటే, వాటన్నిటి మీద ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి తెలంగాణ పోలీసులు జనసేన పార్టీ వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకుంటామంటే అబ్బెబ్బే వాళ్ళందరూ కూడా కోపంగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా
ఉద్రిక్తంగా ఉన్నారు, అందువల్ల మేము మిమ్మల్ని మీ మీటింగ్ పెట్టుకోనివ్వము అని అన్నారంటే ప్రజాస్వామ్యం అనేది ఎంత పరిహాసంగా మారిందో. నాగేశ్వర ఇష్యూలో తోసుకుంటూ వచ్చి ఉన్నది లేనిది కల్పించి భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, మానవ హక్కులు, మేధావులు, పెద్ద మనుషులు అని రకరకాలుగా మాట్లాడారు కదా. ఇవన్నీ సరిపోవన్నట్టు ప్రాంతీయ తత్వాన్ని కూడా తీసుకొచ్చారు కదా. అంటే ఇప్పుడు ఏమిటంటే తెలంగాణ పోలీసులు కూడా జస్ట్ లైక్ సమ్ ఆఫ్ ది పీపుల్ హూ స్పోక్ అట్ ది ప్రెస్ క్లబ్ ద అదర్ డే, వాళ్ళ మాదిరిగానే వీళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి పార్టీ. నిజానికి జనసేన అనేది ఆంధ్రప్రదేశ్కి చెందిందో లేదో కూడా నాకు తెలియదు, అది ఎక్కడ రిజిస్టర్ చేశారో తెలియదు, దాని హెడ్ ఆఫీస్ ఎక్కడో. కానీ ఆంధ్రప్రదేశ్లో మరి పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నటువంటి ఒక పార్టీ ఏదైనా సరే హైదరాబాదులో, తెలంగాణలో సభలు పెట్టుకోవడానికి వీల్లేదు అనేటువంటి మెసేజ్ని ఇస్తున్నారా? ఇప్పుడు పోలీసుల వైఖరి చూస్తే, వాళ్ళ నిర్ణయాన్ని చూస్తే, వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే అదే అనిపిస్తుంది ఎవరికైనా. నాగేశ్వర్ని అడ్డు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో నాయకుల మీద ఇష్టారాజ్యంగా తిట్టిన వాళ్ళని, అక్కడ పోలీసులను తిట్టిన వాళ్ళని, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించిన వాళ్ళని ఏమీ అనకుండా పోలీసులు అవతల వాళ్ళు వాళ్ళేదో సభ పెట్టుకుంటామంటే ఆ సభను అడ్డుకోవడం ఏంటి? ఆ సభ ఏమన్నా నాగేశ్వర ఇష్యూ మీద మేము పెడుతున్నాం సభ అని చెప్పారా? అటువంటిది ఏమీ లేదు కదా. ఇన్ఫ్యాక్ట్ అసలు ఆ పార్టీయే ఆ ఇష్యూ గురించి మాట్లాడలేదు. అది చాలా చిన్న విషయంగా వాళ్ళు తోసిపుచ్చారు ఆల్రెడీ. ఆ నేపథ్యంలో జనసేన పార్టీ సభని అడ్డుకోవడం ఏంటి? అసలు ఎనీ పొలిటికల్ పార్టీ సభను అడ్డుకోవడం ఏంటి? ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయా? నిజానికి పోలీసుల వైఖరి ఓవర్ రియాక్షన్గా లేదా? వాస్తవ పరిస్థితులకి పూర్తిగా భిన్నంగా లేదా? ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా లేదా? ఎవరో కొంతమందికి వంత పాడుతున్నట్టుగా లేదా? ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా లేదా? మరి మన ప్రకాష్ రాజ్ గారు, ఇంకా చాలామంది మేధావులు, అనేక మంది సీనియర్ జర్నలిస్టులు మాట్లాడారు కదా, వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడతారా ఇప్పుడు? అదేంటి, ఒక పొలిటికల్ పార్టీ ఒక మీటింగ్ పెట్టుకుంటే దానికి అనుమతి ఇవ్వం అనడం ఏంటి ఈ పరిస్థితుల్లో? ప్లస్ ఆ మీటింగ్ యొక్క సబ్జెక్ట్ ఏదైనా కాంట్రావర్షియల్ అయితే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఏంటి ఆ మీటింగ్ యొక్క సబ్జెక్టు? వాళ్ళు ఏం చెప్పలేదు కదా. నాగేశ్వర గారి ఇష్యూ మీద మాట్లాడతారు అనేటువంటి సమాచారం ఏమైనా మీ దగ్గర ఉందా? ఉంటే మీరు బయటకు చెప్పాలి కదా. అది మీరు ఆ నిర్వాహకులను అడగాలి కదా ఆ విషయాన్ని. ఇవేమీ లేకుండా ఏకపక్షంగా మీ సభకి మేము అనుమతి ఇవ్వం, ఎందుకంటే నాగేశ్వర గారి ఉదంతంలో తెలంగాణలో కొన్ని విద్యార్థి సంఘాలు, ఏ విద్యార్థి సంఘాలు వ్యతిరేకించారో మనకు తెలియదు. సరే, విద్యార్థి సంఘాలు లేకపోతే మరికొందరు జర్నలిస్టులు ఇతరులు వ్యతిరేకించారు, అయితే అనుమతి ఇవ్వరా? అదే ఆ బేసిస్ అనుమతి ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి. ఇది కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగితే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరగడం ఆశ్చర్యకరంగా ఉంది. దీని మీద ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు, తెలంగాణలో బీజేపీ నాయకులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. అంతేకాదు, ఇంకా ప్రజాస్వామ్యం గురించి మనకి లెక్చర్లు ఇచ్చినటువంటి అనేక మంది మేధావులు, ఆలోచనాపరులు, పెద్ద పెద్ద జర్నలిస్టులు అందరూ కూడా ఏం మాట్లాడతారో చూడాలి. పర్మిషన్ ఇవ్వకపోవడం గురించి జనసేన పార్టీ ఎక్స్లో పోస్ట్ కూడా చేసింది. వాళ్ళు కరెక్ట్గానే ప్రశ్నించారు. ఎవరో ఒక బేస్లెస్ రిమార్క్ చేస్తే ఒక అనలిస్టు, దానికి ఏదో వాద ప్రతివాదాలు జరిగితే ఎవరి మధ్యనో, దానికి జనసేన మీటింగ్ని అడ్డుకోవడానికి మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఎవరో బేస్లెస్ ఎలిగేషన్ చేస్తే అవేమో ఆమోదయోగ్యమా? వాటికి ఎవరైనా ఒకవేళ స్పందిస్తే దానివల్ల టెన్షన్లు వస్తాయా, ఉద్రిక్తతలు వస్తాయా? ఇది ఏం ఆర్గ్యుమెంటు అని చెప్పి జనసేన ప్రశ్నించింది. జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ తెలంగాణ అనే మాట తీసుకురాలా ఇందులో. ఈ వ్యవహారంలో ఎక్కడా కూడా తీసుకొచ్చింది వేరే వాళ్ళు తీసుకొస్తే దాన్ని అడ్డు పెట్టుకొని మళ్ళీ మీరు ఈ సభకి అడ్డుకోవడం ఏంటి? తర్వాత అసలు ఈ తెలంగాణ అనే వాదన తీసుకురావడానికి కూడా జనసేన ప్రశ్నించింది. ఏమన్నారంటే, కొండగట్టుకి తన సొంత డబ్బులు, నిధులు ఇచ్చాడు పవన్ కళ్యాణ్, అప్పుడు లేని ప్రాంతీయ తత్వం, ప్రాంతీయవాదం ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంతేకాదు, ఈ మాట కూడా అన్నారు, నేను చెప్పాను కదా జనసేన అసలు ఎక్కడ పుట్టిందో కూడా మనకి తెలీదు, మేబీ హైదరాబాద్ అని. జనసేన ఇక్కడే పుట్టింది తెలంగాణలో అని చెప్పి రాశారు వీళ్ళు జనసేన ఎక్స్ అకౌంట్లో. ఆ పార్కింగ్ గురించి మాట్లాడారు కదా పోలీసులు, అందులో ఏదో ఇబ్బంది ఉన్నట్టుగా. వీళ్ళు ఏం రాస్తున్నారంటే, ఇంతకుముందే బోల్డ్ని సమావేశాలకి మీరు పర్మిషన్ ఇచ్చారు అక్కడే పార్కింగ్కి, సడన్గా ఇప్పుడు ఎట్లా ఇష్యూ అయింది, అది కోర్టులో ఉందని చెప్పి ఎట్లా తప్పించుకుంటారు మీరు అని. కార్పొరేట్ ఈవెంట్స్ కూడా జరిగినాయట. దీంతో పాటు ఇంకొక మాట కూడా చెప్పారు. అదేంటంటే, యాక్చువల్గా ఇవాళ కోర్టు కూడా వెళ్ళారట. మరి అంటే లంచ్ మోషన్ అయితే మూవ్ చేస్తారు కదా, మరి దానికోసం వెయిట్ చేయకుండానే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టుకున్నారో తెలీదు. ఒకవేళ కోర్టు కనుక అనుమతిస్తే అప్పుడేం జరుగుతుందో కూడా తెలియదు.